దేవుని బిడ్డలారా, ఈ లోకములో జీవిస్తున్నటువంటి మానవులమైనటువంటి మనము ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఈ లోకములో జీవిస్తున్నటువంటి నీవు ఏమి సంపాదిస్తున్నావు? దేని కొరకు ఆశపడుతున్నావు? ఏది నీకు ఉపయోగపడేది అనేది నువ్వు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తుంది, ఈ లోకానుసారముగా మనం జీవించినప్పుడు ఏది మనకు ఉపయోగపడిద్ది, ఏది మనకు ఉపయోగపడదో మనం గ్రహించుకొని జీవించేటువంటి వారమై ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనము నుండి 22వ వచనం వరకు మనం ధ్యానం చేసుకున్నట్లయితే, అక్కడ ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేనే మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. అందుకైన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెనని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక అతను దేవుని దగ్గరకు వచ్చాడు. దేవుని దగ్గరకు వచ్చినటువంటి అతను ఈ లోకానుసారముగా ఎంతో ఆస్తిని సంపాదించాడు. ఈ లోకానుసారముగా ఎంతో ఆస్తిని సంపాదించాడు. ఈ ఆస్తిని సంపాదించినటువంటి ఈ ధనవంతుడు పరలోక రాజ్యములో కూడా స్థానాన్ని సంపాదించుకోవాలి అనుకున్నాడు. పరలోక సంబంధమైనటువంటి వారసత్వాన్ని కూడా పొందుకోవాలని ఆశపడ్డాడు. ఆశపడినప్పుడు మరి ప్రభు అక్కడికి వచ్చినప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ప్రభుతో మాట్లాడుతున్నాడు. బోధకుడా, నిత్యజీవ రాజ్యమునకు నేను వారసుని కాటానికి నేనేమి చేయాలి చెప్పు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యజీవ రాజ్యమునకు వారసుని కాటానికి మరి నేను ఏం చేయాలి అని చెప్పంటే, దేవుడు ఏం చెప్పాడు అంటే, మంచి కార్యములను గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింప కోరిన ఎడల. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాలం మందు ఇదిగో దేవుడు మనకు కూడా తెలియపరుస్తున్నాడు. ఆ యొక్క ధనవంతుడికి తెలియపరిచాడు, నువ్వు పరలోక రాజ్యంలో చేరాలి అంటే ఇదిగో నువ్వు ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన చిత్తానుసారముగా నువ్వు జీవించాలి. అప్పుడు నువ్వు పరలోక రాజ్యంలోకి పోతావు. హల్లెలూయా, హల్లెలూయా.
అక్కడ మనము ఆ ఆజ్ఞల గురించి మనం ఆలోచన చేస్తే అక్కడ ఆ ఆజ్ఞల గురించి ఏం తెలియపరుస్తుంది? ఏమ్మా? నరహత్య చేయకూడదు, వ్యభిచరింపవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో జీవిస్తున్నప్పుడు ఇదిగో నరహత్య చేయవద్దు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నరహత్య చేయవద్దు అంటే ఇదిగో హత్య చేయాల్సినంత అవసరం లేదు. ఈ లోకానుసారంగా చూస్తే కత్తులతో కాకుండానే మాటలతోనే చంపేస్తున్నారు ఈ రోజుల్లో. హల్లెలూయా. కత్తులతో కాకుండా మాటలతోనే చంపేస్తున్నారు. దేవుడేమో నరహత్య చేయవద్దు అంటున్నాడు. అమ్మా, నరహత్య చేయవద్దు అంటుంటే మానవుడు ఏం చేస్తున్నాడంటే తన నోరును తాను కాపాడుకోలేకపోతున్నాడు. ఇష్టం వచ్చినట్టుగా ఏదన్నా పక్కోళ్ళకి మనకు గొడవ వచ్చిందంటే మన ఇష్టానుసారంగా మాట్లాడేసేస్తున్నాం. నరహత్య చేయవద్దు అని ఎందుకు చెప్పాడు అంటే ఇదిగో మాట ద్వారా కూడా ఒక వ్యక్తిని మనము గాయపరిచే వారి అవ్వకూడదు, బాధపరిచేటువంటి వారి అవ్వకూడదు. అంటే మనం ఏం చేయాలి? మన యొక్క పెదవులను మనము, మన నాలుకను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ లోకానుసారముగా మనం ఆలోచన చేస్తే ఏమ్మా, అవయవములు అన్నిటిలో కంటే కూడా అంట నాలుక చాలా చిన్న అవయవం అంట. హల్లెలూయా, హల్లెలూయా. అది చిన్నదే కదా అని చెప్పి దాన్ని వదిలేస్తే ఇదిగో ఒళ్ళంతా చెడిపోద్ది, ఒళ్ళంతా చెడిపోతుంది. అందుకని మనం ఏం చేయాలి? మన నాలుకను మనము అదుపులో ఉంచుకోవాలి. చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి. అందుకనే దేవుడు తన లేఖనము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నరహత్య చేయవద్దు. ఇంకేం చెబుతున్నాడా? వ్యభిచరింపవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము. హల్లెలూయా. ఏమా, మరి ఇదిగో ఇలాంటి లక్షణాలు ఏమైనా మరి మనలో ఉన్నాయా? మాటల ద్వారా ఎదటి వారిని చంపటం కానీ, ఎదటి వారిని బాధపరచడం కానీ, లేకపోతే దొంగతనాలు కానీ, అబద్ధాలు ఆడటం కానీ, మోసకరమైన జీవితము ఇదిగో నీలో ఉన్నదనుకో, దేవుని వాక్యం చెబుతుంది నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు కాదు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఈరోజు దేవుడు తన ఆజ్ఞలను గురించి మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే వాటికి వ్యతిరేకమైనటువంటి తలంపులు కానీ ఆలోచనలు కానీ మనలో ఏమైనా ఉన్నవేమో అని చెప్పేసి దేవుడు మనల్ని ఇదిగో హెచ్చరిస్తున్నాడు. ఎప్పటికప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని ఏం చేస్తాడంటే మన హృదయాన్ని కడుగుతాడు. మరి దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు దేవుని యొక్క వాక్యం అంట నీరై ఉన్నదంట. హల్లెలూయా. ఈ లోకానుసారముగా మనము ఆలోచన చేస్తే అమ్మా, మన శరీరం మీద ఉన్నటువంటి మట్టి అయినా మరకలైనా పోవాలి అంటే ఈ లోకానుసారమైనటువంటి నీళ్లు ఉపయోగపడతాయి. ఈ లోకానుసారమైనటువంటి నీళ్లతో మన దేహమును కడుక్కోవచ్చు. ఏదైనా కంపు కొట్టేది కానీ రోతది ఏదైనా మనల్ని అంటి ఉందంటే ఈ లోకానుసారమైనటువంటి నీళ్లు సరిపోతాయి. కానీ హృదయ అంతరింద్రియములో ఉన్నటువంటి పాపమును కడుక్కోవాలంటే అమ్మా అది దేవుని దగ్గరకు రావాల్సిందే, దేవుని దగ్గరకు రావాల్సిందే, దేవుని యొక్క వాక్యమును వినాల్సిందే. ఆ వాక్యం ఏమైందంటే నిన్ను పట్టుకుంటుంది. హల్లెలూయా. వాక్యము నీరై ఉన్నది. ఆ నీరుతో, వాక్యం అనే నీరుతో
నీ హృదయమును నీవు కడుక్కోవాలి. అందుకనే దేవుడు చలవిస్తున్నాడు, నీ తల్లిదండ్రులను నీవు సన్మానింపుము. హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే క్రైస్తవులైనటువంటి వారు, దేవుని నమ్ముకున్నటువంటి వారు ఉండాల్సినటువంటి విధానము ఏంటంటే తల్లిదండ్రులను ప్రేమించాలి. వారి మీద అపారమైనటువంటి ప్రేమను మనం చూపించాలి. ఎందుకంటే నీవు పసిప్రాయంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఎంత వయసు వరకు కూడా నిన్ను కాపాడుకొచ్చింది ఎవరో అంటే తల్లిదండ్రులే. వారి వల్లే నువ్వు ఎంత ప్రయోజకుడు అయ్యావు. వారు వృద్ధాప్యం వచ్చినప్పుడు వారు ఏంటంటే, వృద్ధాప్యం వచ్చినప్పుడు అంట చిన్నపిల్లోడు మనసు కలిగి ఉంటారంట. చిన్నపిల్లోడు మనసు కలిగి ఉంటారంట. మరి ఈరోజు రక్షింపబడినటువంటి నీవు, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి నీవు, మరి తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావా? తల్లిదండ్రులకు సహకారిగా నువ్వు ఉంటున్నావా? వారి ఆలన పాలన చూస్తున్నావా? లేకపోతే ఇప్పుడు అంతా కూడా ఏం చేస్తున్నారు? హల్లెలూయా, వృద్ధాశ్రమంలోకి తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టేసేస్తున్నారు. ఏమా? తల్లిదండ్రులైనటువంటి వారు బిడ్డల మీద ఎంత ప్రేమ చూపిస్తారా అంటే, వారికి ఉన్నా లేకపోయినా అప్పు చేసి అయినా కానీ సరే బిడ్డల్ని చదివించుకుంటారు. వారు బిడ్డలు ఆ తల్లిదండ్రులు కళ్ళకు కనపడకపోతే వారు ఇదిగో ఎంతో బాధపడేటువంటి వారు. ఏమా? ఎంతో అపారమైనటువంటి ప్రేమను చూపించి నిన్ను హాస్టల్లో కూడా వేయకోకుండా, బరువైన భారమైన నిన్ను హాస్టల్లో వేయకోకుండా ఇంట్లోనే ఉంచుకొని, ఏమా ఇంగ్లీష్ మీడియాలు చెప్పించుకుంటున్నారు ఇప్పుడు పిల్లలకి. ఎందుకంటే వారు ప్రయోజకులు అవ్వాలని. మరి నీ యొక్క జీవితం గురించి, నీ యొక్క స్థాయిని బట్టి నువ్వు ఏ స్థితిలో ఉండాలో అని వారు అంతగా ఆశించి నేను ఈ రోజున ప్రయోజకులను చేస్తే, మరి నీ మీద చూపించినటువంటి ప్రేమను తల్లిదండ్రుల మీద చూపించలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమా? ఈ లోకానుసారమైనటువంటి వాళ్ళు చేసే పని ఏంటంటే, తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాప్యంలో పడేసి ఇదిగో ఎంతో కొంత డబ్బులు పడేస్తున్నారు, వేరే వాళ్ళ దగ్గర ఉంటున్నారు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కావాల్సింది అమ్మా ఇక్కడ అన్నం కాదమ్మా. వారు కోరుకునేది ఏంటంటే బిడ్డ యొక్క ప్రేమను కోరుకుంటారు. తల్లి ప్రేమ చూసారా? తనకు ఆకలి అవుతున్నా కానీ సరే బిడ్డ ఆకలి తీర్చిద్దే కానీ తన ఆకలి తీర్చుకుందామని ఆశించదు. మరి అలాంటి తల్లిదండ్రులను తీసుకొని వెళ్ళి నువ్వు ఆశ్రమంలో పడేస్తే, అప్పుడు దాకా నిన్ను కళ్ళగా అద్దుకొని కంటి పాపలాగా నిన్ను కాపాడుకుంటే, ఈ రోజున నువ్వు తీసుకెళ్ళి ఎక్కడో పారేస్తే, ఇంత ప్రేమ చూపించినటువంటి తల్లి, మరి నీవు ఆ తల్లికి కళ్ళకి కనపడుకోకుండా నీ ఇంటికాడ నువ్వు నీ భార్య నీ బిడ్డలతో నువ్వుంటే ఆ తల్లి ఎంత అల్లాడిపోతుందో నీకు తెలుసా? ఆ తల్లి ప్రేమను ఎందుకు నువ్వు గ్రహించలేకపోతున్నావు? ఆ తల్లిదండ్రులు ఎంత శోభకు గురైపోతారో తెలుసా? ఏదో అక్కడ తీసుకెళ్ళి వేస్తే సరిపోతుంది అనుకుంటున్నావా? వారికి అన్నం పెట్టకపోయినా కానీ సరే నువ్వు కళ్ళ ముందు వారికి అటు ఇటు తిరుగుతూ ఉంటే వారు ఎంతో సంతోషిస్తారు, ఎంతో శక్తి పొందుకుంటారు. కంటికి కనపడకపోతే మనోవ్యాధి పడిపోయి ఏది తిన్నా కానీ వారికి వంట పట్టదు. హల్లెలూయా. అందుకనే దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు, నువ్వు ప్రేమించే మనసు కలిగి ఉండాలి. ఏమ్మా? కడుపున పుట్టి నిన్ను ప్రేమించి నిన్ను చదివించి నిన్ను ప్రయోజకుడిని చేసి
ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని నీకు ఇస్తే అంత ప్రేమ చూపించినటువంటి ఆ తల్లిదండ్రి మీదే నువ్వు ప్రేమ చూపించకపోతే ఎక్కడో ఉన్నటువంటి ఆ దేవుని మీద నువ్వు ప్రేమ ఏమి చూపించగలుగుతావు? నీ ప్రేమ ఏ పాటిది? తల్లిదండ్రులను ప్రేమించలేనటువంటి వాడు దేవుణ్ణి ఏం ప్రేమిస్తావు నువ్వు? దేవుని యొక్క ప్రేమకు ఏమి కట్టుబడతావు నువ్వు? నువ్వు ఒకవేళ సన్నిధికి వచ్చినప్పటికైనా ఇదిగో తల్లిదండ్రులను తీసుకెళ్ళి అనాథాశ్రయంలో పడేసినట్టుగానే దేవుణ్ణి కూడా ఎక్కడో చోట పడేస్తావు నువ్వు. దేవుని యొక్క చిత్తానికి కనుగొనలేవు. లోకం వైపు చూస్తే నువ్వు లోకానుసారమైనటువంటి జీవితమును జీవించే నీవు దేవుడు ముందుగా నీకు చెబుతుంది ఏంటంటే నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు. హల్లెలూయా. నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు. అన్ని ఆజ్ఞల కంటే కూడా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు చెబుతున్నాడు, ఆ ప్రేమను కలిగి ఉండాలి నువ్వు. ఆ ప్రేమను కలిగి ఉంటేనే ఇదిగో పరలోక రాజ్యంలో నువ్వు ఉండగలుగుతావు. పరలోక రాజ్యానికి నువ్వు వారసుడు అవుతావు. దేవుడు సెలవిస్తున్నాడు. ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమనే దేవుడు నీ పట్ల నా పట్ల కూడా చూపిస్తున్నాడు. ఆయన ప్రేమను గుర్తెరిగిన వాడివైతే, ఆయనను కనుగొన్న వాడివైతే, ఆయన యందు నమ్మకంగా జీవించాలనుకుంటే ఆయన చూపించేటువంటి ప్రేమ నీ సహోదరుల మీద, నీ యొక్క బంధువుల మీద, నీ యొక్క సంఘ సభ్యుల మీద ఇదిగో నువ్వు చూపించాలి. అప్పుడే నీవు ఇదిగో దేవునితో స్నేహము చేయగలుగుతావు. ఇవన్నీ కూడా చెబితే ఆ ధనవంతుడు అంటున్నాడు, ఇవన్నీ కూడా నేను బాల్య దినముల నుండే వీటన్నిటిని కూడా నేను అనుసరించి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. వీటన్నిటిని కూడా నేను అనుసరించి ఉన్నాను, ఇంకా ఏముంది చెప్పు అంటున్నాడు. ఇంకా ఏముంది చెప్పు అంటుంటే అప్పుడు దేవుడు అన్న మాట ఏంటంటే నీలో ఒకటి కొదువుగా ఉన్నది. హల్లెలూయా. నీలో ఒకటి కొదువుగా ఉన్నది. ఏంటా ఒక్కటి కొదువా? ఆ కొదువేంది అంటే ఈ లోకానుసారమైనటువంటి ఆస్తి కలిగినటువంటి వారంట పరలోక రాజ్యానికి వెళ్ళరంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వారి మనస్సు, వారి ధ్యాస, వారి ఆలోచన అంతా కూడా దేని మీద ఉంటుంది? ధనం మీదే ఉంటుంది. వాడు లెగిసిన కాడ నుంచి ఏం ఆలోచిస్తాడు? పలానోడికి అంత ఇచ్చాను, పలానోడికి ఎంత ఇచ్చాను, ఇదిగో పలానోళ్ళు ఎంత ఇవ్వాలి, అంత ఇవ్వాలి, వాడి దగ్గరికి వెళ్ళి రావాలి, వీడి దగ్గరికి వెళ్ళి రావాలని ఆలోచన చేస్తాడే కానీ నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవునికి నమ్మకంగా నేను ఉండాలని ఆలోచిస్తాడా? అందుకనే ఆశ అయితే ఉంది కానీ ఆచరణ లేదు ఆ ధనవంతుడికి. పరలోకానికి వెళ్ళాలని ఆశ అయితే ఉంది కానీ ఆచరణ లేదు. పరలోకానికి సంబంధించినటువంటి తలంపులు కానీ, పరలోక సంబంధమైనటువంటి ప్రేమ కానీ ఇతనిలో లేదు. కానీ వాడు గ్రహించలేకపోయినప్పుడు ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నీ ఆస్తిని అమ్మేసి పేదలకు ఇచ్చి. హల్లెలూయా. ఇక్కడ నువ్వు పేదలకి ఎంత అయితే ఇస్తావో అంత పరలోకంలో నువ్వు పొందుకుంటావు. పరలోకంలో నువ్వు పొందుకుంటావు. మరి నువ్వు పరలోక రాజ్యంలో వారసత్వం కావాలన్నావు కదా. మరి పరలోక రాజ్యంలో వారసత్వం కావాలి అంటే ఇదిగో ఇక్కడ ఉండగానే మనం దానికి సంబంధించినటువంటి క్రియలు, తలంపులు అన్నీ కూడా మనము చేసేటువంటి వారమై ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా మనము ఊరు వెళ్ళాలనుకో, ఊరు వెళ్ళాలి అంటే బస్సు ఎక్కి కూర్చుంటాం,
బస్సు ఎక్కగానే మరి ఏం చెబుతాడు ఆ కండక్టర్ వచ్చి, ఏమ్మా టికెట్ తీసుకో, ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? నేను పలానా ఊరు వెళ్ళాలయ్యా. ఆ ఊరికి పోవాలంటే ముందుగానే టికెట్ కొనాలి. అలాగే పరలోకం వెళ్ళాలన్నా కానీ ముందుగానే ఆ టికెట్ సంపాదించుకోవాలి. ఈ లోకానుసారమైన దానికి మనం టికెట్ సంపాదించుకుంటుంటే పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క ప్రయాణంలో మరి మనం ఎలా పోతాం? ఆ టికెటే రక్షణ. ఆ రక్షణ పొందితేనే, రక్షణకు తగినట్లుగా నువ్వు జీవిస్తేనే ఇదిగో పరలోక రాజ్యానికి వెళ్తావు. చాలామంది ఏం చేస్తున్నారు అంటే, రక్షణ పొందేములే, మేము పరలోక రాజ్యం వెళ్తామంటున్నారు. వారి మనసు మారటలేదు, తలంపులు మారటలేదు, ఆలోచనలు మారటలేదు. రక్షణ అయితే పొందామనుకుంటున్నారు కానీ వాళ్ళలో ఉన్నటువంటి అసలు ఏది కూడా మారలేదు. నేను కూడా నేను చిన్నప్పటి నుంచి చేశాను అంటున్నాడే కానీ ఆయన ఆశ అంతా కూడా ఎక్కడుంది? ఈ లోకానుసారమైనటువంటి ధనం మీదే ఉంది. అందుకనే ఆ ధనాన్ని అమ్మేసి పేదలకు ఇచ్చేయ్యా, పేదలకు ఇచ్చేసేస్తే ఇదిగో పరలోకంలో నీకు ధనం సమకూర్చబడిద్ది అని చెబితే వ్యసనపరుడై వెనుదిరిగి వెళ్ళాడంట. హల్లెలూయా. ఆశ అయితే ఉంది కానీ ఇప్పుడు ఏం సంపాదించుకున్నాడు? ఏమ్మా, ఈ లోకానుసారమైనటువంటి ధనాన్ని ప్రేమించాడు. ఎందుకని? పరలోకం సంపాదించుకోలేకపోవటానికి కారణం ఏంటి? అవకాశం ఉందని చెప్పాడు కదా. ఉందా లేదా ఆయన పరలోకానికి పోవటానికి? ఏమ్మా, ఆ ధనవంతుడు పరలోకానికి పోవటానికి అవకాశం ఉంది. కానీ నీలోక ధనాన్ని ప్రేమించాడు కనుక పరలోక వారసత్వాన్ని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. ఇవాళ చాలామంది ఈ లోకానుసారమైనటువంటి ధనాపేక్షత ఏం చేస్తున్నారంటే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. ఏమ్మా, ఇప్పుడు ఏదన్నా ఒక 1000 రూపాయలు కూలిస్తాను అన్నాడంటే, పునరుద్ధాన దినం వచ్చిందంటే 1000 రూపాయలు కూలిస్తానంటే చర్చికి వస్తామా? మనం 1000 రూపాయల కోసం పోతామా? 1000 రూపాయల కోసమే పోతాం. అంటే దేవుని సన్నిధిని పోగొట్టుకుంటామంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఆయన సన్నిధిలోనంట ఒక్క దినము గడుపుట 1000 దినాలతో సమానమంట. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నామో తెలుసా? ఆ ధనవంతుడు తెలుసుకోలేనిది, ఆయన సన్నిధికి వస్తూ రక్షణ పొందినటువంటి మనం కూడా తెలుసుకోలేనటువంటి విషయం ఏంటంటే, ఈ లోకము శాశ్వతమైంది కాదు. ఈ లోక ధనము మన వెంట రాదు. శాశ్వతమైనది పరలోక రాజ్యం. స్థిరముగా మనకు ఉండేది ఏంటంటే పరలోక రాజ్యం. ఈ సత్యాన్ని గ్రహించలేక ఈ లోకానుసారంగానే వచ్చాడు. ఇదిగో వ్యసన పరుడై తిరిగి వచ్చాను అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. అంటే ఈ లోకాన్ని విడిచిన తరువాత మరి మన జీవితం ఏంటి? ఏమ్మా, అందుకనే ఆ ధనవంతుడి మనస్సు కలిగి నువ్వు ఉండొద్దు. శాశ్వతమైంది పరలోకమని నువ్వు గ్రహించాలి. ఆ గ్రహింపు లేకపోతే నీ జీవితం వ్యర్థం. నువ్వు ఇదిగో ఈ భూమి మీద నివసించినటువంటి, ఈ భూమి మీద నువ్వు ప్రయాసపడింది అంతా కూడా ఇదిగో వ్యర్థమైపోతుంది. అందుకనే దేవుడు తన వాక్యము ద్వారా మనకు సెలవిస్తున్నాడు. లూకా సువార్త 9వ అధ్యాయము 25, 26 వచనాలను మనం ధ్యానం చేసుకున్నట్లయితే, లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొని ఎడల, నష్టపరుచుకొని ఎడల వానికి ఏమి ప్రయోజనము? ఏమా, లోకమంతా సంపాదించుకున్నాడు, లోకములో ఎంతో సంపాదించుకుంటున్నావు,
కానీ అదంతా పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి? పోగొట్టుకుంటాం అంటే మరి ఒక రోజున వదిలేసి వెళ్ళాల్సిన రోజు ఉంది కదా, పోగొట్టుకోవటమే కదా, వదిలేయాల్సిందే కదా దాన్ని. అంటే నీకు ప్రయోజనం ఏంటి? ప్రయోజనం లేదు. ఇట్లాగే అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి ఎన్నో దేశాల మీద ఇదిగో జయం పొందుకొని వచ్చాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పేరు చెప్పితే పసిపిల్లలు కూడా పాలు తాగరంట. అంతగా జ్ఞానము కలిగినటువంటి వాడు, అంతగా అన్ని దేశాల మీద కూడా యుద్ధం చేసి వచ్చాడు. సముద్రపు అడుగు భాగంలో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా ఇదిగో యుద్ధం చేసి వచ్చాడంట. హల్లెలూయా. వాళ్ళ మీద కూడా జయం పొందుకొని వచ్చాడంట. కానీ అతనికంట జ్వరం వచ్చిందంట. ఆ జ్వరాన్ని జయించలేకపోయాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జ్వరాన్ని జయించలేకపోయాడు. ఎంతో పేరుగాంచినటువంటి అలెగ్జాండరు ఆ జ్వరాన్ని జయించలేకపోయాడు. జయించలేక తనకు ఆలోచన వచ్చేసింది, ఇంకా నేను బ్రతకను అనేటువంటి ఆలోచన వచ్చేసి తను ఏం చేశాడు అంటే అతని దగ్గర ఉన్నటువంటి వారిని పిలిచి, అయ్యా ఇంకా నేను బ్రతకను కనుక నేను అన్ని దేశాల మీద ఎంతో యుద్ధం చేసి జయం పొందుకొని వచ్చాను కాబట్టి ఈ లోకం అనుకుంటుంది ఎంతో సంపాదించుకున్నాడు, ఈ లోకాన్ని వదిలేసి ఈ లోకంలో సంపాదించుకున్నది అంతా కూడా ఇదిగో తీసుకొని వెళుతున్నాడు అనుకుంటారేమో. ఎందుకంటే క్రైస్తవులైనటువంటి వారిని ఇదిగో బాక్సులో తీసుకొని వెళ్తారు. ఆ బాక్సులో తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ కట్టలన్నీ ఆ బాక్సులో పేర్చుకున్నాడేమో అని అనుకుంటారు వాళ్ళు. అందుకని ఆయన అన్నాడు, అయ్యా నన్ను తీసుకొని వెళ్ళేటప్పుడు నా 2 చేతులు బయట పెట్టి తీసుకెళ్ళండి. ఎందుకు 2 చేతులు బయట పెట్టి తీసుకొని వెళ్ళమని ఎందుకు చెప్పాడు? ఇదిగో ఈ లోకములో ఎంత పేరున్నా, ఎంత ప్రఖ్యాతిగాంచినా ఈ లోకమును విడిచిపెట్టాల్సినటువంటి రోజు ఒకటి ఉన్నది. ఆ రోజు ఇదిగో అందరం కూడా ఖాళీ చేతులతో వెళ్ళాల్సిందే. ఇదిగో ఎంత పేరుగాంచినప్పటికైనా కానీ సరే నేనేమీ తీసుకెళ్తలేదు, ఇదిగో ఖాళీ చేతులతోనే వెళ్తున్నానని చెప్పి ఆ ఖాళీ చేతులను బయట పెట్టి ఇదిగో ఊరేగింపుగా తీసుకొని వెళ్ళారంట. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఆఖరిలో గ్రహించాడు, ఏమీ తీసుకెళ్ళలేము. ఈరోజు నువ్వు నేను కూడా గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే ఈ లోకము శాశ్వతము కాదు, ఈ లోకానుసారమైంది మనం సంపాదించుకుంటాం కాదు. ఈ లోకములో ఉండగానే పరలోకపు వారసత్వాన్ని మనము సంపాదించుకోవాలి అంటే రక్షణ పొందాలి. రక్షణ పొందినటువంటి నీవు రక్షణకు తగినట్లుగా నీ జీవితాన్ని గడపాలి. రక్షణకు తగినట్లుగా నీ జీవితాన్ని గడపాలి. దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ భూమి మీద నిన్ను దేవుడు సృష్టించింది. ఈ భూమి మీద ఇదిగో నీకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి సమస్తమును కూడా దయచేసి ఇదిగో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు నిన్ను ఇదిగో అన్నీ కాపాడింది. ఎందుకంటే ఈ లోకానుసారమైనది సంపాదించుకోవటానికి కాదు, ఈ లోకానుసారమైనది కాకుండా పరలోక సంబంధమైనటువంటి వారసత్వం కోసం నువ్వు పోరాడాలని దేవుడు నీకు ఆవిష్యనిచ్చి ఇంకా మారుతావని ఆయన నీ కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మారుతున్నావా ఏమా? నీ జీవితం మారుతుందా? నీ తలంపులు మారుతున్నాయా? నీ ఆలోచనలు మారుతున్నాయా ఏమా? దేవుని పట్ల నమ్మకంగా జీవిస్తున్నావా?
లేకపోతే లోకానుసారమైనటువంటి ఆశల్లో పడిపోయి, లోకానుసారమైనటువంటి బూతులు తిట్టుతూ, లోకానుసారమైనటువంటి ఇదిగో తాగుడుకు బానిసలు అయిపోయి, పేకాట్లకు బానిసలు అయిపోయి, వ్యభిచారాలకు సమస్తానికి కూడా బానిసలు అయిపోయి, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం ఏమైనా మీరు జీవిస్తున్నారా? ఈ రాత్రికాలమందు దేవుడు ఈ వాక్యమును మనకు ఎందుకు బోధిస్తున్నాడు అంటే, నీ జీవితాన్ని మార్చుకుంటావని, నీ తలంపులను సరిచేసుకుంటావని, నువ్వు దేవుని యొక్క దాసుడిగా, దేవుని యొక్క బిడ్డగా నువ్వు జీవించాలని నీకోసం ఆయన పరలోకంలో ఒక స్థలాన్ని సిద్ధపరచటానికి వెళ్ళాడు. ఆ స్థలములో నువ్వు నివసించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ సింహాసనం మీద ఇదిగో ఆయన కుడి ప్రాక్షమున నిన్ను కూర్చోబెట్టుకోవాలని దేవాది దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. ఈ రాత్రి కాలమందు నిన్ను హెచ్చరిస్తున్నాడు. తన వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీ జీవితము మారుతుందా? నీ తలంపు మారుతుందా? సన్నిధికి వచ్చినటువంటి నీవు దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఏమా, ఏ ఆలోచన లేకుండా దేవుని సన్నిధికి వస్తే ప్రయోజనం ఏంటి? దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు వాక్యానుసారంగా జీవించాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనము 27వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి తిరిగి వచ్చినప్పుడు, నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దైవ సేవకుని దగ్గర ఉంటున్నాడు. ఎవరైనా? గెహజీ. దేవుని దగ్గర, దేవుని యొక్క దాసుని దగ్గర ఉంటున్నాడు. ఆయన చేసేటువంటి కార్యములను చూస్తున్నాడు. ఎంతో భక్తి కలిగినటువంటి దైవ సేవకుడు. హల్లెలూయా. అలాంటప్పుడు ఇదిగో నయమాన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి చాలా పేరుంది, చాలా పేరున్నటువంటి వ్యక్తి. కానీ అంత పేరున్నటువంటి ఆ వ్యక్తికి కుష్ఠరోగం ఉంది. ఆ కుష్ఠరోగంతో ఎంతో బాధపడుతున్నాడు. ఏమా, కుష్ఠరోగం అంటే తగ్గిద్ది? అది వస్తే అది తగ్గేది లేదు. ఇక ఉండకొందికి అది ఎక్కువైపోయి మనిషిని కుంగదీసేసిద్దే కానీ అది తగ్గదు. ఒకప్పుడు ఇశ్రాయేల్ మీద వారు యుద్ధానికి వచ్చి, వారు పోతూ పోతూ ఏం చేశారంటే, ఒక చిన్న దానను వారు సొరగొని తీసుకొని వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ యొక్క మంత్రి దగ్గర ఆమె ఏం చేస్తుంది? ఒక పని మనిషిగా చేస్తూ ఉన్నది, ఒక పని మనిషిగా ఉన్నది. అయితే క్రైస్తవులమైనటువంటి మనము, రక్షింపబడినటువంటి మనము, దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తున్నటువంటి మనము, శ్రమలో ఉన్న ఎక్కడున్నప్పటికైనా కానీ సరే ఎదటి వారి మేలు కోరేటువంటి వారిగా మనము ఉండాలి. ఇప్పుడు ఆయన తీసుకొని వెళ్ళిపోయి మరి వాళ్ళందరూ కూడా దూరం చేశాడని చెప్పి వాళ్ళ మీద కక్ష పెట్టుకోవాలిగా. ఆ చిన్నదేమైనా కక్ష పెట్టుకుందా? ఎందుకని పెట్టుకోలేదు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నది. ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు చేసే పనులు ఏంటంటే, నా జీవితం ఎలాగన్నా ఉన్నాయి, ఎదటి వారికి మేలు చేయాలి. ఆ చిన్నదంది, అమ్మా ఏంటి అయ్యగారు,
ఏంటి అలా రోగం వచ్చి అలా పడి ఉంటున్నాడు ఏంటి అని చెప్పేసి అంటే, అమ్మ కుష్ఠరోగం అది ఎప్పుడో వచ్చింది, ఇంక అది తగ్గదు అని చెప్పేసి అంటే, అప్పుడు ఆ చిన్నది ఆ నయమాను ఆత్మను బలపరచగలిగినటువంటి మాట చెప్పింది. ఏంటి ఆ బలమైనటువంటి మాట అంటే, తాను ఆరాధిస్తున్నటువంటి దేవుడు శక్తిమంతుడు అని అక్కడ సాక్ష్యం చెప్పింది. అక్కడ సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యం చెప్పినప్పుడు రాజుగారి మనసు మారింది. ప్రియా దేవుని బిడ్డ, రాజుగారి మనసు మారి ఇదిగో వెళ్ళాలి అనేటువంటి ఆలోచన వచ్చి వెంటనే ఆ నయమాన్ ఏం చేశాడంటే తన రాజుగారికి వర్తమానం పంపాడు. అయ్యా, ఫలానా దేశంలో కుష్ఠవ్యాధి కంట మందు ఇస్తారంట, ఇదిగో ప్రార్థన చేస్తారంట, తగ్గిపోద్దంట. అయ్యా, నువ్వు కానీ నాకు కొంచెం రికమెండేషన్ చేస్తే ఆ యొక్క దేశపు రాజుగారికి నువ్వు వర్తమానం తెలియపరిస్తే నేను వెళ్తానయ్యా, నేను వెళ్ళి బాగుపడతానయ్యా అని చెప్పి ఆశ కలిగింది. ప్రియదేవుని ఆశ కలిగేటప్పటికి ఈ రాజుగారు ఏం చేశాడు, ఆ రాజుగారికి ఫోన్ చేశాడు. ఆ రాజుగారికి ఫోన్ చేసేటప్పటికి ఆ రాజుగారికి ఏం చేస్తున్నాడు, గొడ్ల బీకేసుకుంటున్నాడు. ఏంది, రోగాలు తగ్గించడానికి, చచ్చిపోయిన వాళ్ళని బతికించడానికి నేనేమైనా దేవుడినా? నా మీద ఏదో గొడవ పెట్టుకుంటానికి, మళ్ళా యుద్ధం చేయటానికి, ఇదిగో నా మీద ఇలాగా ఇదిగో పెట్టుకుంటున్నారు, గొడవ పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నారు అని చెప్పేసి ఎంతో భయపడిపోతున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు యుద్ధం చేసి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళారు కదా, మళ్ళీ అలాగే మళ్ళీ వస్తున్నారేమోనని చెప్పి ఎంతో భయపడిపోతున్నాడు. ప్రియ దేవుని, ఇశ్రాయేలు యొక్క రాజు ఎంతో భయపడిపోతుంటే ఆ దైవ సేవకుడు అన్నాడంట, రాని అయ్యా, వస్తే నా దగ్గరకు పంపించు. హల్లెలూయా, వస్తే నా దగ్గరకు పంపించు అని చెప్పంటే అక్కడికి వచ్చాడంట నయమాను. రాగానే, అయ్యా ఇదిగో పలానా చోటకి వెళ్ళు, ఎలీషా దైవజనుడు ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు. హల్లెలూయా. ఆ యొక్క వెళ్ళేటప్పటికి ఆయన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఏమన్నాడు, అయ్యా పలానా నయమాన్ గారు వచ్చాడయ్యా. వచ్చాడా? అయితే ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునుపు. హల్లెలూయా. వచ్చినటువంటి వ్యక్తి ఎలాంటి వాడు? హోదా కలిగినటువంటి వాడు. హోదా కలిగినటువంటి వాడి దగ్గరికి వచ్చి ఎలా మాట్లాడతారు ఏమ్మా? ఇప్పుడు ఎవరి దగ్గరకో వద్దు, ఇప్పుడు ఏదన్నా నారా లోకేష్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు అనుకో, అయ్యా నీతో మాట్లాడాలన్నాం అనుకో, ఏం చేస్తాం? కొత్తలో కూర్చో అక్కడ అంటే అంటామా? మరి ఎలీషా గారు ఎందుకన్నాడు ఏమ్మా? ఆ మాట ఎందుకన్నాడు అంటే, దేవుడు కార్యము చేయాలంటే ఆయనలో అహంకారం ఉన్నది, గర్వం ఉన్నది, గర్వం ఉన్నది. ఆ గర్వంతో ఉన్నటువంటి వారికి దేవుడు స్వస్థత ఇవ్వడు. ఎవరికి స్వస్థత ఇస్తాడంటే తగ్గింపు స్వభావము కలిగినటువంటి వారికే దేవుడు స్వస్థత ఇస్తాడు. ఎంతమంది తగ్గించుకొని ఉంటున్నారు ఏమ్మా? ఎవరి దగ్గర అయినా కానీ ఏదన్నా మాట అన్నా కానీ, లేకపోతే భర్త దగ్గర కానీ, లేకపోతే బిడ్డల విషయంలో కానీ ఎవరు తగ్గించుకొని ఉంటున్నారు? మీరు ఉంటున్నారా తగ్గించుకొని? ఆ తగ్గింపు జీవితం లేకపోతే నువ్వు చేసే ప్రార్థన వ్యర్థమైపోద్ది. ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. ఒకరి మధ్య ఒకరికి దేవుని ఎరిగినటువంటి వారికి ఏం కావాలంటే ప్రేమ కావాలి. ఈ నయమాన్లో గర్వం ఉన్నది. ఆ గర్వం తగ్గాలని చెప్పేసి ఆయన లోపలుండి చెప్పిన మాట ఏంటంటే, ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమనుపో అని చెప్పేసి అంటే, ఆయన వచ్చి బయటకు వచ్చి, అయ్యా యోర్దాను నది కంటే వెళ్ళి
7 సార్లు అంట మునుగుపో. ఇక ఆయనలో ఉన్నది బయటకు వచ్చేసింది ఇక. ఏంది కోపం. కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది నీకు కీడుకే మూలము. హల్లెలూయా. ఇప్పుడు ఈయనలో ఏం తెంచుకొచ్చింది? కోపం. మరి నీకు కూడా ఏమవుతుంది? దైవ సేవకుడు వాక్యం చెబుతుంటే వాక్యాన్ని నీ సరి చేసుకునే మనసు ఉంటుందా నీకు? అదిగో నా గురించే చెబుతున్నాడు. చాలామంది అదిగో నా గురించే చెబుతున్నాడు. ఎవరో చెప్పుంటారు నా గురించి. సరి చేసుకుంటావని దేవుడు తన వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిస్తుంటే ఇంకా లేనిపోయి నువ్వు తెచ్చుకుంటున్నావు, కలుగు వేసుకుంటున్నావు. వాడు ఏదో 7 సార్లు మునిగితే లోపడతాడని చెప్పి 7 సార్లు మునుగమని చెబితే ఆ ఎక్కలేనటువంటి కోపం వచ్చింది. నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు, మేలు కోరి వచ్చావు, అని చెప్పిన పని చేయి. ఏమ్మా, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, చాలామంది పేషెంట్లు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చిన దాకా నేను ఎందుకు ఉంటాను, నేనే పోవాలి, నన్నే చూడాలంటే కుదిరిద్దా? ఇష్టమైతే ఉండు, కష్టమైతే పో. లోకానుసారమైన డాక్టరే అట్లంటే మరి పరమ డాక్టర్ ఏమనాలమ్మేక? ఏమ్మా, ఎక్కడ లేనటువంటి కోపం కట్టలు తెంచుకొని వచ్చేసిందంట నయమాన్లోకి. హల్లెలూయా. వచ్చేటప్పటికి ఆ పక్కమ్మట ఆయన అంటున్నాడంట, అయ్యా ఎంతకంటే అధికముగా ఏమైనా అడిగాడు అనుకో ఇచ్చేవాడు కాదా? ఏమన్నాడయ్యా? అవి అధికమైనవి మనల్ని ఏం అడగలేదు కదా ఆయన. ఆయన నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు. పోయి మునిగితే పోద్దుగా అయ్యా అనేటప్పటికి ఆయనలో ఉన్నటువంటి కోపం ఏమైంది? తగ్గిపోయింది. సరేపా వెళ్దాంపా. అంతకుముందు మునిగినటువంటి నదుల గురించి చెబుతున్నాడు. ఏమొచ్చింది ఆ నదులు మునిగితే? ఏమ్మా, ఏదో కాలక్షేపణగా పోయి మునగటమే కానీ ఇది దేవుని యొక్క మాట ప్రకారం పోతున్నాడు. వెళ్ళాడు, ఒకసారి మునిగాడు, చూసుకున్నాడు, ఏమీ లేదు. 2 సార్లు మునిగాడు, ఏమీ లేదు. 3 సార్లు మునిగాడు, ఏమీ లేదు. 7 సార్లు కూడా ఎందుకు చెప్పాడు అంటే తనలో ఉన్నటువంటి అవిశ్వాసం పోవటానికి. హల్లెలూయా. ఎప్పుడైతే 7సారి మునిగి పైకి లేచాడో చిన్న పిల్లవాని దేహము వలె ఆ యొక్క దేహము వచ్చేసిందంట. ప్రియ దేవుని పట్ల దేవుని మాట విన్నందుకు, దేవునికి లోబడినందుకు ఆ కుష్ఠరోగం ఏమైపోయింది? మాయమైపోయింది. ప్రియ దేవుని పట్ల అంటే నీ దేవునికి ఏ రోగమైనా కానీ అసాధ్యమైనది కాదు అని ఇదిగో అక్కడ నిరూపించాడు. మరి యేసు ప్రభు గురించి నయమానుకు తెలుసా అంటే తెలియదు. ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క విధానము తెలియదు. కానీ ఆ కార్యమును చూసి ఆ మనస్సు చెలించిపోయింది. ఆ మనస్సు అంతా కూడా దేవుని వైపు కేంద్రీకరించింది. దేవుని వైపు కేంద్రీకరించినప్పుడు ఎంతో సంతోషంగా ఆ దైవ సేవకుని దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా ఇగో ఇవన్నీ కూడా నీకోసమే తీసుకొని వచ్చానయ్యా, ఇవన్నీ కూడా నీకోసమే తీసుకొని వచ్చానయ్యా, ఇదిగో తీసుకో అని చెప్పి అంటే దైవ సేవకుడు అంటున్నాడు, నీది నూలు పోగు కూడా నాకు అక్కర్లేదయ్యా, నీది నువ్వే తీసుకొని వెళ్ళు. ఏమో దైవ సేవకుల దగ్గర ఉన్నటువంటి నా గెహజీ జీవితం మారిందమ్మా. మరి దైవ సేవకుడు ఎందుకు తీసుకోలేదు, ఎందుకు తిప్పి పంపిస్తున్నాడు అనేటువంటి ఆలోచన వచ్చిందా? ఏంది ఈయన ఎంత తెచ్చేస్తంటే తీసుకోకుండా పంపించేస్తున్నాడు ఏందని చెప్పి దాని మీద ఆశ కలిగింది. దాని మీద ఆశ కలిగింది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆశ కలుగుతుంది. ఏమ్మా, ఆశ కలిగి ఇదిగో వాళ్ళు అంత లెక్క పోనిచ్చి ఇక పక్కకి వెళ్ళిపోయి ఇదిగో పరిగెత్తుకుంటూ పోయి అక్కడ ఉన్నటువంటివి ఆ దుస్తులను ఆ యొక్క బంగారం తీసుకొని వచ్చాడు.
ఇంట్లో దాసుకున్నాడు. దాసుకొని మళ్ళీ ఎరగనట్టుగా ఆ! దేవుని సన్నిధికి వస్తున్నారు. ఆ! వాళ్ళు చేయాల్సినవి చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాల్సినవి పెట్టుకుంటున్నారు. మళ్ళీ చర్చికొచ్చేసి ఎరగనట్టుగా ప్రార్థన చేస్తున్నారు. ఏమో ఈయన కూడా అంతే చేశాడు. ఎరగనట్టుగానే వచ్చి ఆడ నుంచునేపాటికి అప్పుడు ఆ దైవ సేవకుడు మాట్లాడుతున్నాడు. గెహజీ, ఎక్కడికెళ్ళావు? ఎక్కడికెళ్ళావు? అయ్యా, నీ దాసుడనైన నేను ఎక్కడికి పోలేదయ్యా. ఉన్నాడా? ఏమ్మా? మరి ఏంది తెలుసుకుంది? మరి ఎంతకాలము ఒక దైవ సేవకుని దగ్గర ఉండి ఆ గెహజీ తెలుసుకుంది ఏంటి? ఆ గెహజీ సంగతి తీసి పక్కన పెట్టు. ఇంతకాలం నుంచి నువ్వు దేవుని సన్నిధికి వస్తూ నువ్వు తెలుసుకుంది ఏంది? నువ్వు మారింది ఏంది? ఏం మారింది నీలో? ఇంతకుముందు ఉన్నటువంటి జీవితానికి ఇప్పుడు జీవితానికి ఏమైనా మార్పు వచ్చిందా? మరి మారకపోతే వచ్చే ఉపయోగం ఏముంది? ఏమ్మా? నేను ఎక్కడికి పోలేదయ్యా. ఇంక పైపెచ్చి అబద్ధం ఆడు. నయమానును నువ్వు కలిసినప్పుడు క్షేమమేనా అని అడిగినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? హల్లెలూయా. నువ్వు ఆలోచించుకుంటున్నావేమో కానీ, నన్ను చూడలేదులే అనుకుంటున్నావేమో కానీ, నువ్వేం చేస్తున్నావో ఆత్మదేవుడైనటువంటి యేసు నిన్ను ప్రతి ఒక్కటి కూడా చూస్తూనే ఉన్నాడు. నీకు తెలుసో తెలీదో ఆయన ఏర్పరచుకున్నటువంటి దైవ దాసులకు నువ్వేం చేస్తుందో కూడా ఆయన చూపిస్తూనే ఉంటాడు, బయలుపరుస్తూనే ఉంటాడు. నువ్వేదో నటించాలని ప్రయోజనం చేస్తే తీరగతికి వచ్చేసి నువ్వే నష్టపోతావు. ఇప్పుడు ఈయన ఏమైపోయాడు? ఏమైపోయాడు? అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడినందుకు తీసుకెళ్ళి ఇంట్లో దాచుకొచ్చుకున్నాడు. ఏం దాచుకున్నాడు? పాపంతో కూడినటువంటివి తీసుకొని వెళ్ళి ఇంట్లో దాచుకొచ్చుకున్నాడు. దేవుని వాక్యమేమో పాపము నుంచి విడుదల పొందమంటుంది. ఈయనేమో పాపమును తీసుకెళ్ళి ఇంట్లో దాచుకొచ్చుకొని దైవదేవుని దగ్గరికి వచ్చి నేనేమీ చేయలేదు, ఎక్కడికి పోలేదయ్యా అని చెబుతున్నాడు. ఆయన కుష్ఠ రోగము వదిలించుకొని వెళ్తున్నాడు. అది నీకు నీ సంతతికి తరతరములు సంక్రమించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జీవితము మారలేదు, తలంపులు మారలేదు కాబట్టి ఇదిగో పాపం వల్ల వచ్చు జీతము మరణం. దాన్నే సంపాదించుకున్నాడు. అందుకనే ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మనకేం తెలియపరుస్తుందంటే, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి నీవు దేవునికి వ్యతిరేకమైనవి ఏం చేయబాక, నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నీ తలంపులు మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో. దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు జీవించినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుతమైనటువంటి కార్యములను జరిగిస్తాడు. నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. నీ కుటుంబంలో సంతోషము, సమాధానాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ తలంపులు మారట్లేదు, ఆలోచనలు మారట్లేదు. ఈరోజు అలాంటి స్థితిలో ఎవరైనా ఉంటే మీ జీవితాలు మార్చుకోవాలని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరి రాత్రి కాలమందు ప్రభువా నా జీవితం ఎలాగున్నది? అమ్మా, ఎవరికి వారము పరిశోధన చేసుకుందాం. ఎవరికి వారు మోకరించండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క మహాకృపను బట్టి తన వాక్యము ద్వారా మనల్ని హెచ్చరించాడు. ఈ రాత్రి కాలమందు దేవుడు నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఆ మాటల్లో ఉన్నటువంటి సత్యమేంటో మనం గ్రహిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు నాయనా. నీ యొక్క మహాకృపను బట్టి, నీ దయను బట్టి, నీ అనాథ సంకల్పమును బట్టి ప్రభువా, అయ్యా ఇదిగో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు ప్రభువా. నీ వాక్యములో ఉన్నటువంటి సత్యమును మాకు బోధించావు ప్రభువా. నిజమే ప్రభువా, మేము ఏమి సంపాదిస్తున్నామో, అయ్యా ఏమి పొందుకుంటున్నామో, ఏమి ఆశిస్తున్నామో, ఏవి శాశ్వతమైనవో, ఏవి అశాశ్వతమైనవో గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నామేమో ప్రభువా.
మా జీవితాలను మార్చయ్యా, మా తలంపులను మార్చయ్యా, మా ఆలోచనలు మార్చయ్యా. యేసయ్యా, అయ్యా నీకు నమ్మకంగా జీవించి ఇదిగో పరలోక రాజ్యమును సంపాదించుకునేటువంటి భాగ్యమును నీవే మాకు దయచేయి ప్రభువా. ఆ ధనవంతుడు నాయనా ఇదిగో ఏమి సంపాదించుకోలేకపోయి ఈ లోకానుసారమైన దాన్ని ఇదిగో విడిచిపెట్టుకోలేక పరలోకాన్ని విడిచిపెట్టి నిత్య నరకాగ్ని సంపాదించుకున్నాడు ప్రభువా. ఆ నరకాగ్ని నుంచి తప్పించటానికే నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు ప్రభువా. మేము గ్రహించి ఇది సత్యమని ఇదిగో మేము మా జీవితాలను నీ వైపు తిప్పుకునే భాగ్యమును దయచేయి. వెత్తబడినటువంటి వాక్యము ప్రభువా అపవాదిగాడు దోసుకుపోకుండా మా హృదయాల్లో ఫలించున్నట్లుగా ఫలభరితమైనటువంటి ఆశీర్వాదమును పొందుకొనున్నట్లుగా నీ కృప మాకు దయచేసి నీ రెక్కల కింద మమ్మలను భద్రపరిచి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని క్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా ఏళ్ళ అపరాధములు చేయి వారిని మేము క్షమించులాగిన మా అపరాధములను క్షమించుము. శోధనలోని కేకాకేడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. అపవాది క్రియలు కనంత నాశనం, ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం, శిలువ రక్తమునకే జయం. ఆమేన్. వందనాలమ్మా, మీ అందరికీ వందనాలు.